ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో విడాకులు అవ్వడానికి, అందులోనూ మ్యారేజ్ అయిన తర్వాత 3 నెలలకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి రావడానికి ఎటువంటి గ్రహాల కాంబినేషన్స్ మనం చూడొచ్చు జాతకంలో. వాటిని మనం ముందే కనుక చూడగలిగితే కొంతవరకు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వడం అనేది ఉంటుంది. లేదా ఆ సంబంధం విషయంలో డెసిషన్ తీసుకోవడమైనా మనకి ఈజీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కోణంలో చూసినప్పుడు విడాకులు అవ్వడం అనేది కామన్ అయినప్పటికీ కూడా చాలా త్వరగా విడాకులు అవ్వడం, అంటే మ్యారేజ్ అయిన వెంటనే ఒక నెల కూడా ఉండకుండానే నేను ఆ అమ్మాయితో ఉండలేను, లేదా నేను అబ్బాయితో ఉండలేను అని తీవ్రమైన నిర్ణయం తీసుకుని సెపరేట్ అయిపోవడము, ఇలాంటి పరిస్థితులు కూడా చూస్తున్నాము. దీనికి ఎన్నో రకమైనటువంటి సామాజికమైనటువంటి, కుటుంబపరమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ కారణాల వెనకాల ఉండేటువంటి మూల కారణమైనటువంటి జ్యోతిష కారణం ఏంటి, ఏ గ్రహాలు, ఏ కాంబినేషన్స్, ఏ హౌసెస్ ఇటువంటి వాటిని ప్రేరేపిస్తాయి అని కనుక చూసినట్టయితే మనకి మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు అవి హెల్ప్ చేస్తాయి. డెస్టినీని మనము నివారించలేకపోయినప్పటికీ కూడా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఇలాంటి కోణంలో కనుక చూసినట్టయితే కాంబినేషన్స్ని అది మనకు చాలా ఉపకరిస్తుంది. నేను ఎప్పుడూ కూడా చెప్పేటట్టుగా ఈ పాయింట్ బేస్ సిస్టమ్ కావచ్చు, నక్షత్ర మైత్రి, కేవలం వీటి ఆధారంగా ఒక సంబంధాన్ని ఓకే చేయడం అనేది పొరపాటు. ఒక అమ్మాయి జాతకంలో లేదా అబ్బాయి జాతకంలో వాళ్ళ జీవిత భాగస్వామి ఎలా ఉండబోతోంది, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, 2 మ్యారేజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ కోణంలో స్టడీ చేయాలి. ఇక విడాకుల విషయానికి వచ్చినట్టయితే విడాకులకి ప్రధాన కారకుడైనటువంటి గ్రహం రవి. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నప్పటికీ తీవ్ర గ్రహాలు, పాపగ్రహాలు ఎటువంటి కాంబినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా రవి పాత్ర లేకపోతే విడిపోవడం అనేది జరగదు. ఎప్పుడైతే రవి మ్యారేజ్కి సంబంధించినటువంటి గ్రహాలని, స్థానాల్ని, ఆరూఢాలని ప్రభావితం చేస్తూ ఉంటాడో తప్పకుండా అది విడాకులకి దారి తీస్తుంది. అయితే మ్యారేజ్ అయిన వెంటనే, అంటే వివాహమైన వెంటనే విడాకులు రావడానికి చాలా బలమైనటువంటి తీవ్రగ్రహాల పాత్ర ఉండి తీరుతుంది. అది కనుక మనం గమనించినట్టయితే తప్పకుండా మనకు అందులో కనపడుతూ ఉంటుంది. ఇక విడాకులకి కారణమైనటువంటి గ్రహం రవి ఎప్పుడు ఇలాంటి త్వరగా విడాకులు తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి తీసుకొస్తారు జాతకం చూసినప్పుడు మనం స్టడీ చేయవలసిన హౌసెస్ లగ్నం నుంచి 7th హౌస్, 2nd హౌస్, 8th హౌస్, 12th హౌస్, అలాగే నవాంశలో కూడా ఈ స్థానాన్ని మనం స్టడీ చేయాలి. ముఖ్యంగా 2nd హౌస్, 7th హౌస్, 8th హౌస్లో రవి ఉన్నాడు అంటే సెపరేటివ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే విడిపోవాలి అనేటువంటి భావనకి వాళ్ళు త్వరగా రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి D1 చార్ట్లో ఇటువంటి కాంబినేషన్ ఉండవు, D9 చార్ట్లో ఉండొచ్చు. దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. రాశి చార్ట్లో కాంబినేషన్స్ ఉండి నవాంశలో కూడా ఉన్నప్పుడే అటువంటి ఈవెంట్స్, సంఘటనలు జరగడానికి బలం అనేది పెరుగుతుంది. D1 చార్ట్లోనే అటువంటి కాంబినేషన్స్ లేనప్పుడు ఆ సంఘటన జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ముందు D1 చార్ట్ని స్టడీ చేసి తర్వాత D9కి వెళ్ళాలి. D9 చార్ట్ అనేది ఆ విడాకులకి వెనకాల ఉన్నటువంటి మానసికపరమైనటువంటి సంఘర్షణ ఏంటి, ఈగో ప్రాబ్లమ్స్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే ఎటువంటి అండర్స్టాండింగ్ ఇష్యూస్ వచ్చి విడిపోతున్నారు, ఇలాంటి కారణాలు మనకి D9లో కనపడతాయి, అంటే నవాంశలో కనపడతాయి. ఆ రెండు కూడా ముఖ్యమే. కాబట్టి కేవలం నవాంశలో కొన్ని కాంబినేషన్స్ చూసి భయపడొద్దు, నిర్ణయానికి రావద్దు. ఇక చాలా సందర్భాల్లో మ్యాచ్ మేకింగ్ చేసి మంచి ముహూర్తం చూసి మ్యారేజ్ చేసినప్పటికీ కూడా మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి, డైవర్స్కి వెళ్తున్నారు. ఇప్పటికీ కూడా దాదాపు అందరూ కూడా మంచి ముహూర్తాన్ని సెలెక్ట్ చేసుకుని వైదికమైన పద్ధతిలోనే వివాహాలు చేస్తున్నారు. మరి ఎందుకు ఈ మ్యాచ్ మేకింగ్ కావచ్చు, కంపాటబిలిటీ చెకింగ్, ఇవన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇంకొక కోణంలో మనం చూడట్లేదు. అది గ్రహాల యొక్క చరకారకత్వము, వాటిని ఆధారంగా చెప్పబడినటువంటి జైమిని సూత్రాలు. పరాశర జ్యోతిషం గురించి చాలామందికి అవగాహన ఉంది, ఈ రోజులో వీడియోస్ చూస్తున్నారు కాబట్టి. అయితే పరాశర జ్యోతిషంలో ఎక్కువగా పరాశర మహర్షి స్థిరకారకత్వాలను ఆధారం చేసుకుని సూత్రాలు రచించారు. పరాశర మహర్షి కూడా చరకారకత్వాలను ఆధారం చేసుకుని సూత్రాలు చెప్పినప్పటికీ కూడా
జైమిని మహర్షి అందులో ఎక్కువగా కృషి చేసి మనకి ఎన్నో సూత్రాలని, దశా సిస్టమ్స్ని అందించారు. ఈ కోణంలో చూసినప్పుడు స్థిరకారకత్వాల్లో 7th లార్డ్ అంటే సప్తమాధిపతి, లగ్నం నుంచి సప్తమము, 2nd హౌస్ 2nd లార్డ్, 8th హౌస్ 8th లార్డ్, 12th హౌస్ 12th లార్డ్ ఎంత ముఖ్యమో చరకారకత్వాలకు వచ్చినప్పటికీ దారకారక గ్రహము, దారపాదము, ఉపపాదము ఇవన్నీ అంతే ముఖ్యం, అంతకంటే ఎక్కువ ముఖ్యం కూడా. దారకారక గ్రహం అంటే ఏంటి? రాహుకేతువుల్ని మినహాయించి 7 గ్రహాలని తీసుకుని ప్రతి గ్రహము ఒక రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉందో నోట్ చేసుకుంటే అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న గ్రహం దారకారక గ్రహం. దార అంటేనే జీవిత భాగస్వామి, స్పౌజ్ అంటాం ఇంగ్లీష్లో. ఈ దారకారకుడు వైవాహిక సౌఖ్యాన్ని, ఎటువంటి జీవిత భాగస్వామి వస్తాడనే విషయాన్ని తెలియచేస్తుంది. ప్రధానంగా మనం 7th లార్డ్ని, శుక్రుడిని ఎలా చూస్తామో దారకారకుడిని మనం స్టడీ చేసి తీరాలి. అలాగే దారపాదం అంటే ఏంటి? 7th హౌస్ యొక్క ఆరూఢం అంటే సప్తమ స్థానం యొక్క ఆరూఢానికి సప్తమారూఢము, దారారూఢము లేదా దారపాదము అని పేరు. ఆరూఢం ఎలా కనుక్కోవాలి? ప్రతి స్థానానికి, లగ్నం నుంచి వ్యయం వరకు ప్రతి స్థానానికి ఆరూఢం కనుక్కోవచ్చు. అలాగే 7th హౌస్ కూడా ఆరూఢాన్ని కనుక్కుంటే దాన్ని దారపాదము అంటాం. ఎలా కనుక్కోవాలి? ఒక ఉదాహరణ చెప్తాను. మేషలగ్నమే తీసుకోండి, సప్తమం తొల అవుతుంది, దాని అధిపతి శుక్రుడు. ఒక మేషలగ్న జాతకుడికి శుక్రుడు ధనస్సులో ఉన్నాడు అనుకుందాం. అంటే సప్తమ స్థానమైనటువంటి తొల నుంచి 3వ ఇళ్ళైన ధనస్సులో ఉన్నాడు. అక్కడి నుంచి 3వ ఇళ్ళైనటువంటి కుంభము 7th హౌస్ యొక్క ఆరుఢం అవుతుంది, అదే దారపాదము. ఇలా 12th హౌస్కి కూడా, లగ్నం నుంచి 12th హౌస్కి కూడా ఆరుఢాన్ని కనుక్కుంటే దానికి ఉపపాదము అని పేరు. కాబట్టి రవి దారపాదంలో ఉన్న, దారపాదానికి 7th హౌస్లో ఉన్న, ఉపపాదంలో ఉన్న, ఉపపాదానికి 7th హౌస్లో ఉన్న, దారపాదం నుంచి 2nd హౌస్, 8th హౌస్, 12th హౌస్, అలాగే ఉపపాదం నుంచి 2nd హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఎక్కడ ఉన్నా అది విడాకులకి దారి తీసేటువంటి అవకాశాన్ని పెంచుతుంది. ఇక రవి కనుక తీవ్రగ్రహమైనటువంటి కుజుడు, కేతువు ఇటువంటి గ్రహాలతో కలిసి ఉంటే వివాహమైన వెంటనే విడిపోవాలనేటువంటి నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. చాలా సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా 3 నెలలు 4 నెలలకి ఇంకా నేను ఉండలేను వచ్చేసినటువంటి సందర్భాలను చూడొచ్చు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి 7th హౌస్ యాక్టివేట్ అయింది కాబట్టి వెంటనే ఆ సెపరేటివ్ టెండెన్సీస్ అనేవి కూడా బలంగా యాక్టివేట్ అయ్యాయి. మ్యారేజ్కి మనం 5th హౌస్ని ప్రధానంగా చూస్తాము, లవ్ అఫేర్కి 5th హౌస్ని ప్రధానంగా చూస్తాము, మ్యారేజ్కి 7th హౌస్ని చూడాలి. ఆ రెండూ కూడా ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలని లేదు, అలా లేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక త్వరగా విడాకులకి రావాలి, డైవోర్స్ తీసుకోవాలి అనే నిర్ణయానికి దోహదం చేసేటువంటి కాంబినేషన్స్ చూస్తే రవి, కుజుడు, కేతువు వంటి తీవ్ర గ్రహాలతో కలిసి ఉండడము, ఆ గ్రహాల నక్షత్రంలో ఉండడము, నవాంశలో కూడా వాటి కలయిక ఉండడము, నవాంశలో కూడా తీవ్ర గ్రహాల రాశుల్లో ఉండడము, ఇవన్నీ కూడా డైవర్స్ని చాలా ఫాస్ట్గా ఇప్పించడానికి దోహదమైన జ్యోతిషపరమైనటువంటి కారణాలు. అదే సమయంలో సప్తమాధిపతి వీక్గా ఉండాలి, దారకారకుడు కూడా కొంత వీక్గా ఉండాలి. అంటే శత్రుక్షేత్రంలో ఉండడం కావచ్చు, నీచలో ఉండడము, ఇలాంటివి జరిగినప్పుడు దీనికి బలం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఉపపాదం నుంచి కూడా ఈ కాంబినేషన్స్ని స్టడీ చేయాలి. ఇక చంద్రుడు కూడా బలహీనంగా ఉన్నప్పుడు, పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వారి యొక్క మైండ్ అనేది స్థిరంగా ఉండకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా దోహదం చేస్తుంది, త్వరగా నిర్ణయానికి వచ్చేస్తారు. అలాగే నిర్ణయం తీసుకునేటువంటి బుద్ధి బలాన్ని, ఆ శక్తిని ఇచ్చేటువంటి బుధుడు ఎప్పుడైతే వీక్గా ఉంటాడో వారు విపత్కర పరిస్థితుల్ని తట్టుకోలేని స్థితిలో ఉండడం కారణంగా మ్యారేజ్లో వాళ్ళకి ఎమడలేని పరిస్థితులు వచ్చాయి అని గమనించినప్పుడు వెంటనే దాని నుంచి బయటకు వచ్చేయాలి అనే నిర్ణయాన్ని కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోవడానికి బుధుడు పాడై ఉండడం అనేది మనం కారణంగా చూడొచ్చు. అంటే సప్తమానికి సంబంధించినటువంటి, సప్తమ ఆరూఢానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్ చూడాలి, రవి యొక్క పాత్రను చూడాలి, తీవ్రగ్రహాల పాత్రను చూడాలి, అలాగే మానసిక బలాన్ని ఇచ్చేటువంటి పాత్రని చూడాలి. అలాగే ఉపపాదం నుంచి 2వ స్థానము 8వ స్థానము అనేది
సెకండ్ మ్యారేజ్ని తెలియచేస్తుంది. ఇటు డైవర్స్ కాంబినేషన్ ఉండి ఇలాగ సెకండ్ మ్యారేజ్ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన వెంటనే డైవర్స్ తీసుకుని మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి వెళ్తూ ఉంటారు. అది సాధారణంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇలాగా చరకారకత్వాల్ని, జైమిని ఆరూఢాలని స్టడీ చేసినప్పుడు మాత్రమే మనకి ఇటువంటి క్లూస్ అనేవి దొరుకుతాయి. దురదృష్టవశాత్తు సౌత్ ఇండియాలో అయితే ఎవరూ కూడా జైమినిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అందుకే చాలా ప్రెడిక్షన్స్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెయిల్ అవ్వడానికి ఇదొక ప్రధాన కారణంగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జైమిని మహర్షి కూడా పరాశర పరంపరలో వచ్చినవాడే. పరాశరుడు కుమారుడు వ్యాసుడు, వ్యాసుడు ప్రధాన శిష్యుల్లో ఒకడు జైమిని. కాబట్టి ఇతనేదో సెపరేట్ గ్రూప్ నుంచి వచ్చిన మహర్షి అని మనం అనుకోవడానికి వీల్లేదు, అటువంటి అవసరం లేదు. పరాశర మహర్షి ఏ సూత్రాలను చెప్పారో దాన్నే ఇంకా ఆయన ఉపబ్రహ్మణం చేశాడు. అంటే ఇంకా వ్యాప్తి చేశాడు, ఇంకా స్ప్రెడ్ చేశాడు, దాన్ని ఎక్స్పాండ్ చేశాడు. పరాశర మహర్షి కొన్ని సూచనలు ఇచ్చేదిలేస్తే జైమిని మహర్షి దాని మీద కృషి చేసి ఎన్నో సూత్రాలను రచించాడు తన తపశ్శక్తితో. ఇది గమనించాలి. అందుకే ఋషులు ఇచ్చిన వాంగ్మయాన్ని మనము శిరోధార్యంగా తీసుకుంటాము. ఋషులు ఎప్పుడూ కూడా తపస్సుతో సత్యాన్ని దర్శించి చెప్తారు కాబట్టి ఋషివాక్కుకి అంత బలము. ఇటువంటి మహర్షి అయినటువంటి జైమిని యొక్క సూత్రాల్ని పక్కన పెట్టడం కూడా మనకు మనం చేసుకుంటున్నటువంటి ఒక పెద్ద ద్రోహము, లేదా మనమే ఈ ముఖ్యమైన సూత్రాలకి దూరం చేసుకుంటున్నాము అని గమనించాలి. అయితే చాలామందికి జైమిని సిస్టమ్ గురించి అవగాహన లేదు కాబట్టి కొంత కొత్తగా ఉండొచ్చు. ఎందుకంటే గ్రహ దృష్టి, లగ్నము ఇదే అలవాటు అయిన వాళ్ళకి ఆరూఢాలు, రాశి దృష్టి అనేవి కొత్తగా అనిపిస్తాయి. కానీ ప్రాక్టీస్ చేస్తూ కొంత అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకుని వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ సాధన తెచ్చుకొని తనంతట తాను ఒక గ్రిప్ తెచ్చుకోగలిగితే జైమినిలో అద్భుతమైనటువంటి ప్రొడిక్షన్స్ చేయగలము. కాబట్టి మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ కూడా ఈ కోణంలో కనుక స్టడీ చేసినట్టయితే తప్పకుండా వారికి ఒక అవగాహన వస్తుంది అమ్మాయి లేదా అబ్బాయి యొక్క మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో. అలాగే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు, తీవ్ర గ్రహాల నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా కొంతవరకు వాటి యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. ఆలోచనలు కూడా చాలా ఫాస్ట్గా చేసి సెపరేటివ్ టెండెన్సీస్కి విడాకులకు అప్లై చేయడం, విడాకులు తీసేసుకోవడం కూడా జరుగుతుంది. ఇలా ఫాస్ట్గా జరగాలి అంటే తీవ్ర గ్రహాల పాత్ర ఉండాలి. వాటి నక్షత్రాల్లో గ్రహాలు ఉండడము, ఆ గ్రహాలతో కలిసి రవి ఇటువంటి మ్యారేజ్కి సంబంధించినటువంటి స్థానాల్లో ఉండడము, అలాగే లగ్నాధిపతి కూడా కొంత బలహీనంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునే సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇటువంటి నిర్ణయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా ప్రారంభమే కాబట్టి దాన్ని ఎలాగో తప్పించలేము. ఇటువంటి అనాలిసిస్ చేస్తే మన వంతు ప్రయత్నం మనం కొంత చేశాము అనేటువంటి తృప్తి అయినా ఉంటుంది. మానసికంగా కూడా కొంత ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఇలా ఎందుకు జరిగింది మా అమ్మాయికి, లేదా ఇలా ఎందుకు జరిగింది మా అబ్బాయికి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అది ముందుగానే నిర్ణయించబడి ఉంది అని కనుక మనం జాతకంలో చూడగలిగితే అది చాలా ఉపశమనం అనేది ఇస్తుంది. ఈ విధంగా జ్యోతిష్యం పరిచయం ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళే కొంతవరకు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఆస్ట్రాలజీని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర సజెషన్ కూడా తీసుకోవచ్చు. కానీ ప్రాథమికంగా మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి జాతకాన్ని చూడగానే. అప్పుడే మనము ఒకవేళ మ్యాచ్ మేకింగ్ కనుక చేస్తున్నట్టయితే ఈ సంబంధం మనం ఓకే చేద్దామా వద్దా అని ఒక డెసిషన్ తీసుకోవడానికి ఇటువంటి కాంబినేషన్స్ కనుక కనపడితే మనకు అది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇలాంటి మరీ దారుణమైనటువంటి కాంబినేషన్స్, విపత్కర పరిస్థితులకు దారితీసే కాంబినేషన్స్ ఉంటే ఆ సంబంధాన్ని మనం రిజెక్ట్ చేయొచ్చు. అంతే తప్ప ఏకనాడనో, పాయింట్స్ తక్కువ వచ్చాయనో, లేదా సప్తమంలో ఏదో గ్రహం ఉందనో, రాహు ఉన్నాడనో, కేవలం ఇటువంటి కారణాల చేత మంచి సంబంధాలను కూడా రిజెక్ట్ చేయడం అనేది పొరపాటు. అది నిజంగా దురదృష్టం కూడా. అలా రిజెక్ట్ చేస్తారు కానీ ఆ జాతకం బాగానే ఉండుంటుంది, విడాకు కాంబినేషన్స్ ఉండవు. కానీ భయపడిపోయి కేవలం ఏదో ఒక చిన్న కారణం, షష్టాష్టకాలను ఇటువంటి వాటిని చూసి భయపడి రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మ్యారేజ్ విషయంలో ఇలాంటి ఒక దృష్టికోణాన్ని కనుక అలవాటు చేసుకోగలిగితే తప్పకుండా మ్యాచ్ మేకింగ్ అనేది మనకి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆస్ట్రాలజీ నేర్చుకోవడం వలన, ప్రాక్టీస్ చేయడం వలన మనకి చాలా ఉపయోగం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా మనకి స్థిరపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.